దాటిన వాళ్ళకే కదా అది, 45 ఏళ్ళు దాటిన వాళ్ళకే కదా అది ఇచ్చింది. చేయూతాను 18,000 రూపాయలు చెప్పిన అప్పట్లో ముందు అప్పుడు జగనే చెప్పాడు 45 ఏళ్ళ వాళ్ళకి పెన్షన్ అయ్యి, దాన్ని అప్పుడు తెలుగుదేశం తప్పు పడితే అప్పుడు 45 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ చేయూతాన్ని ఇస్తానన్నాడు 18,000 రూపాయలు. ఆ డబ్బులు ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కరికి 1,500 రూపాయలు చెప్పిన ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తానన్నారు. 18 దాటిన వాళ్ళందరికీ కూడా 60 దాకా అది ఇస్తాం, ఇదే 50 దాకా, 50 ఏళ్ళ దగ్గర నుంచి ఆ పెన్షన్ ఇస్తామన్నారు. ఇప్పుడు అవి మాట ఎత్తట్లేదు. అంటే అవి వద్దు అనుకున్నారు జనం అని వీళ్ళు ఫీల్ అవుతున్నట్టున్నారు. వద్దని జనం అనుకున్నారు, ఎందుకంటే ఇచ్చినోళ్ళని ఓడగొట్టారు. అంటే అట్లా దుబారా చేయొద్దని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, అనవసరంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చారని వాళ్ళు ఫీల్ అవుతున్నారని వీళ్ళు భావించినట్టున్నారు, అందుకనే ఆపినట్టున్నారు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు కలిసి ఉండాలి అనే వ్యూహం ఆయన మాట్లాడిన మాట మొన్న అసెంబ్లీలో. రెండోది మా మధ్య ఇబ్బందులున్నా సమస్యలున్నా కలిసే ఉంటాం, కింద మీద అయినా పడతాం కానీ అనేది ఆయన డైరెక్ట్ గా బయట పెట్టారా పవన్ కళ్యాణ్ గారు? ఏంటి మెగా కుటుంబానికి వైఎస్ కుటుంబానికి వాస్తవంగా ఫ్యాక్షన్ గొడవలు ఏం లేవు, కానీ రాజకీయ గొడవ మాత్రం ప్రారంభించింది. రాజశేఖర రెడ్డిని పంచలోడ తీసుకొట్టి అధికారం నుంచి గద్దె దించడం కోసమే పుట్టింది ప్రజారాజ్యం. సరే రాజశేఖర రెడ్డి చనిపోయాడు, వాళ్ళ కోరిక తీరింది.